పాపం పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదు. పుట్టడప్పుల పాలయ్యర్రు. వాళ్ళది బీద బిక్కి దేశమైంది. పిండి బస్తాల కోసం కొట్లాడుకుంటున్నారు అనే వాళ్ళన్న బాధపడేటోళ్ళు ఉన్నారా? అట్లే వాళ్ళన్న ఉంటే ఇప్పటి సంది బాధపడకుర్రి. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఎసోంటి శ్రీమంతులు ఉన్నారో తెలుసా? కొడుకు పెళ్లి కోసం గాలి మోటార్ను కిరాయికి తీసుకొని ఆ గాలి మోటార్ గాల్లో చక్కర్లు కొడుతుంటే అందులోకెళ్ళి లక్షల రూపాయలను పెళ్లి పిల్లోళ్ళ ఇంటి మీద ఎగజల్లేటంత తోపు శ్రీమంతులు ఉన్నారు. కావాలంటే చూసిరా పోర్రి. ఎవలుల్లా పాకిస్తాన్ పరిస్థితి బాగలేదు అనేటోళ్ళు ఇక చూడుర్రి గీ సీన్ ఒక పారి. సరిగ్గా అవపడుతుందో లేదో ఇంకా జర్ర దగ్గరికి వెళ్ళి చూడుది మల్లో మల్క. అవుపడుతున్నాయా గాలి ఎగురుతున్న కరెన్సీ నోట్లు. వాన నోట్ల వానే గురుస్తుంది మొత్తం. పాకిస్తాన్ సింధు ప్రావిన్స్లో ఉన్న హైదరాబాద్ సిటీలో ఉండేట ఆయన వాళ్ళ కొడుకు లగ్గానికి గాలి మోటార్ కిరాయికి తీసుకొని అండ్లకెళ్ళి కాబోయే కోడలమ్మ ఇంటి మీద గీ తీర్ల పైసల వాన గురిపించిండట. ఎవ్వరు వీడియోలు ఫోటోలు తీయొద్దని ముందే కండిషన్ కూడా పెట్టినట్టు కానీ ఊకుంటారా కడుపుబ్బరం ఉండేటోళ్ళు. ఎవరో సీక్రెట్గా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే పాకిస్తాన్కు ఇదివరసంది ఏ దేశం అప్పులు ఇవ్వద్దు, పైసా పుట్టగతి ఉండకుండా చేయాలని మస్తు కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో జనాలంతా. పాపం ఎంకి పెళ్లి సుబ్బు సాగుకి వచ్చిందన్నట్టు వీళ్ళ ఇంట్లో పెళ్లి చేయబట్టి పాకిస్తాన్ బద్నాం కాబట్టి. అయినా దేశం అన్నాక ప్రతి ఒక్కరు పేదోళ్ళే ఉంటారా? అంతెందుకు మన దేశంలో పేదోళ్ళు లేరా పెద్దోళ్ళు లేరా? అమెరికాలో పేదోళ్ళు ఉండరా ధనవంతులు ఉండరా? దేశంలో ఉన్న వాళ్ళందరికీ సమానంగా ఆస్తులు ఉంటాయా సంపాదనలు ఉంటాయా? ఎంత చెట్టుకు అంత గాలి అర్థం చేసుకోవాలి. కానీ పెళ్లికి గాలి మోటార్ కిరాయి తీసుకుండే గొప్ప ముచ్చట అంటే అందులోకెళ్ళి పైసలు ఇసిరేసుడే ఇంకా పెద్ద గొప్ప ముచ్చట అంటే.